జై భవాని. ఇప్పుడు సినిమా హీరో ఒకతను శివాజీ గారు మన భారతదేశం స్త్రీల గురించి, బట్టల గురించి, బట్టలు వేసుకునే విధానం గురించి, హీరోయిన్స్ గురించి, కొంతమంది గురించి సీరియస్గా అతను భయం లేకుండా మాట్లాడేశారు. కానీ ఇది 100% కరెక్టు. అలా కొంతమంది మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇంకోటి ఏంటంటే డ్రెస్సింగ్ స్టైల్ అనేటటువంటిది సినిమాల వరకే పరిమితం కావాలి. ఎందుకంటే ఎంజాయ్మెంట్, సినిమా అంటే ఎంజాయ్మెంట్ కోసం వెళ్తాం. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరం చూస్తాం, అది కామన్. అది సినిమాల వరకు పరిమితం కావాలి. అది పబ్లిక్లో మాత్రం, రియల్ లైఫ్లో మాత్రం అది కరెక్ట్ కాదు. ఇది ఖండించడం మంచి అలవాటేను. ఇంకోటి ఏంటంటే చాలా వరకు అసలు ప్రతి కుటుంబంలోనూ నాకు తెలిసి నేను చెప్తున్నాను, చాలామందికి ఒకవేళ ఈ మాట వింటే నన్ను కూడా చాలామంది తిట్టొచ్చు. అయినా పర్లేదు, తిట్టుకోండి. ఒకవేళ ఎక్కడైనా కనిపిస్తే కొడతారేమో, అయినా నేనేం పట్టించుకోను. కానీ నేను చెప్పాల్సింది చెప్తున్నాను, శివాజీలాగే చెప్తున్నాను. ప్రతి కుటుంబంలోనూ ఆడపిల్ల 10 సంవత్సరాలు దాటిందంటే ఆడపిల్లకి తొడల పైకి నిక్కర్లు వేయకండి, సీవ్లెస్లు వేయకండి, అందులో లెగ్గిన్స్ అసలు వేయగాకండి. లెగ్గిన్సే బ్యాన్ చేసి పడేయాలి. అసలు లెగ్గిన్స్ ఎంత ఘోరంగా ఉంటాయి, అంత ఘోరంగా ఉంటున్నాయి. అసలు వాటి గురించి అసలు జనాలు వేసుకుంటారు కానీ ఆడవాళ్ళు, అసలు ఆ లెగ్గిన్స్ వేసినప్పుడు ఎలా ఉంటుందో బాడీ స్ట్రక్చర్, అసలు ఎక్స్పోజింగ్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే అసలు లేడీస్కే పిచ్చి కోపం వస్తుంది అనమాట. అట్లా అంతగా అసహ్యంగా ఉంటుంది. అసలు లెగ్గిన్స్ అసలు బ్యాన్ చేసేయాలి. ఆడపిల్లలకి 10 years దాటితే తొడలపైకి నిక్కర్లు వేయకూడదు, సీవ్లెస్లు వేయకూడదు. ఇంకోటి ఏంటంటే దయచేసి చెప్తున్నాను పేరెంట్స్కి, ఆడపిల్లలకు అమ్మ గాజులు వేసుకుని నేర్పించండి, బొట్టు పెట్టిన నేర్పించండి, పూలు పెట్టుకునే విధానం నేర్పించండి. మన ఇండియన్ కల్చర్ గురించి, సంస్కృతి సంప్రదాయం గురించి అసలు మర్చిపోతున్నారు. పిల్లలకు చెప్పడం మర్చిపోతున్నారు. దయచేసి ఇవన్నీ అలవాటు చేయండి అమ్మా. ఇవన్నీ అలవాటు చేస్తే ఆల్మోస్ట్ 100 కుటుంబాలు తీసుకుంటే దాంట్లో 90% అసలు మర్చిపోతున్నారు మన కల్చర్ని. దయచేసి ప్రతి కుటుంబంలో ఈ అలవాటు రావాలి. పేరెంట్స్ ఈ విధంగా ఉంటేనే ఆడపిల్లలు పద్ధతిగా ఉంటారు. రేపు చక్కగా వాళ్ళు ఒక ఇంటికి ఇచ్చి వివాహం చేసినా కూడా ఆ ఇంటిని చక్కగా తీర్చిదిద్దుకుంటారు, చక్కగా కాపురాలు చేసుకుంటారు. ఇది అనేటటువంటి డ్రెస్సింగ్ స్టైల్ అనేటువంటిది ఒక సమాజంలో కాదు, ఫస్ట్ కుటుంబం నుంచే రావాలి. అది పేరెంట్సే ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. ఒకవేళ నా మాటలు ఎవరన్నా హర్ట్ చేసినంటే, నేను ఎవరైనా నొప్పించుంటే క్షమించండి. ఒకవేళ ఈ మెసేజ్ నచ్చితే తీసుకోండి, లేదంటే లేదు. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.